విజయనగరం పుర ప్రజలకు ఆహ్వానం పలుకుతున్న దేవి ఉత్సవ కమిటీ దేవి పార్క్ బాబామెట్ట విజయనగరం ఈ నెల 22వ తారీఖు నుంచి అక్టోబర్ 5వ తారీఖు వరకు దుర్గాదేవి నవరాత్రి మహోత్సవంలో జరుగును. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు దంపతులచే కుంకుమ పూజ, ప్రతిరోజు సాయంత్రం 7:30 నుంచి 8:30 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉండును. 5వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకు ఆదివారం అన్న సమారాధన జరుగును. కావున యావత్ ప్రజలు గమనించి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా దేవి ఉత్సవ కమిటీ బాబామెట్ట విజయనగరం. అందరికీ నమస్కారం అండి. ముందుగా పబ్లిక్ బస్ టీవీ ప్రేక్షకులకు కూడా అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మేము గత 2008 నుండి దేవి నవరాత్రులు అనేది ప్రారంభించాం. నేటికి 17 సంవత్సరాలు దాటి 18వ సంవత్సరం అడుగుపెట్టి ఈ దేవి నవరాత్రులు ఘనంగా జరుపుకున్నాం. దినదిన వర్ధమానంగా స్టార్టింగ్ 3 లక్షలు 4 లక్షలతో నవరాత్రుల కార్యక్రమం అంటూ జరిగేది. ఈ రోజు అయ్యేసరికి 25 లక్షల రూపాయలు ఎక్స్ప్రెషన్ అవుతుందండి. అందరూ కూడా ప్రజల సహకారం, పెద్ద మనుషుల సహకారంతో జరుగుతుంది. అందరూ డబ్బు ఉన్న అవకాశం ఉన్న డబ్బుతోని అవకాశం లేని పని చేస్తూ ఇక్కడ సహకారం ఇస్తారు. అలాగే ఇక్కడ ప్రతిరోజు కూడా 12 రోజులు కూడా ఉదయం అల్పాహారం కానివ్వండి, మధ్యాహ్నం భిక్ష కానీ, సాయంత్రం అల్పాహారం కానివ్వండి, ఎంతమంది వస్తారు భవానీ భక్తులు, స్వామి భక్తులు, ప్రజానికం ఎంతమంది వస్తే అంతమంది కూడా 3 పూట్ల భోజనం ఏర్పాటు చేశాము. విజయనగరం పుర ప్రజలందరికీ మా విజయ దుర్గా సేవా సమితి దేవి పార్క్ బాబామెట్ నుండి ఆహ్వానం పలుకుతూ, ఈ సంవత్సరం దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఘనంగా ముగ్గురు అమ్మవారు దుర్గా రూపంలో, శాంతి రూపంలో ఒకటి, కాళికాదేవి అవతారంలో ఒకటి, మధ్యలో మహిషాసురి మర్దినిగా ఈ ముగ్గురు అమ్మవారిని మేము ఆహ్వానం చేసి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలని విజయనగరం ప్రజలందరూ కూడా తిలకించి అమ్మవారి ఆశీస్సులకు పాత్రలు అవుతారని కోరుతున్నాం. శ్రీ విజయ దుర్గాదేవి నవరాత్రి మహోత్సవంలో గత 2008 నుంచి ఏకదాటిగా ఎక్కడ ఆగకుండా నిరంతరం వార్డులో దేవి నవరాత్రి మహోత్సవాలు రెగ్యులర్ గా జరుపుకుంటున్నాం. ఇది మా వార్డు పండగ కింద వార్డు ప్రజలందరినీ ఇన్వైట్ చేస్తూ ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి కుటుంబ సభ్యులాగా మంచి పండగ వాతావరణం ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో గతంలో ఉన్న మున్సిపల్ పార్క్ ని మనం అభివృద్ధి చేసుకొని ఒక దేవి కోసం ప్రత్యేకంగా ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకొని, స్థానికుల సహకారంతో ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకొని, హోమగుండం కానీ, ఒక రీడింగ్ రూమ్ కానీ, ఒక వాచ్మ్యాన్ రూమ్ కానీ, దేవిని పెట్టడానికి ఒక స్టేజ్ కానీ, అన్ని రకాలుగా పిల్లలు ఆడుకునే ఆహ్లాదకరం పార్క్ తో పాటు దైవ కార్యక్రమాలు మ్యాక్సిమం మెయిన్ దేవి నవరాత్రుల కోసం తయారు చేసుకున్న పార్క్ ఇది. ఈ దేవి నవరాత్రుల మహోత్సవం అనేది అన్ని ఏరియాల్లో చేస్తారు. మా దగ్గర ఒక ప్రత్యేకత, ఎందుకంటే 3 పూట్ల ఎంతమంది వచ్చినా 10 మందికి అన్నం పెట్టాలి, ఒక ఆదర్శంగా నిలబడాలి, నిత్యం దైవ సన్నిధిలో ఉంటూ 10 మంది ఆహ్లాదకరంగా భక్తులందరూ నిత్యం ఉండేటట్టుగా, ప్రసాదం తినేటట్టుగా మేము ఏర్పాటు చేసుకోగలిగాం.